ఈ భూలోకంలో చాలామంది ఏమనుకుంటారంటే, మాకు డబ్బుంది, మాకు బంగ్లా ఉన్నది, మాకు కార్లున్నాయి, మాకు పొలాలున్నాయి, మాకు ఆస్తులున్నాయని చెప్పేసి, మేము కోటీశ్వరులం అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. నిజంగా డబ్బున్నవాడు కోటీశ్వరుడు కాడు. ఆస్తులున్న వాళ్ళు కోటీశ్వరులు కాదు. దయచేసి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ముస్లింలు కావచ్చు. ఆ దేవుని, యేసు ప్రభుని, అల్లాని ప్రార్థిస్తప్పుడు ఆస్తులు కావాలని కోరకండి. మీరు, మీ భార్య, పిల్లలు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ చిరకాలం బతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రార్థన కావచ్చు, నమాజ్ కావచ్చు, గుళ్ళో పూజలు కావచ్చు. మీరు కోరుకోవాల్సింది దేవుణ్ణి ఎప్పటికైనా ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్నవాడు ఏదో పని చేసి ఏదో రూపాయి సంపాదిస్తాడు. అంటే ఆరోగ్యంగా ఉంటే సంపాదన ఆటోమేటిక్గా ఉంటుంది. దయచేసి మీరు ఒక విషయం ఆలోచించాలి. దీంతో పాటు ఇంకొక ధనికుడు ఉంటాడు. ఆ ధనికుడు ఎవరంటే చాలామంది మాకు మేమే తోబులం అనుకొని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు కాదు. డబ్బున్నవాడో, ఎమ్మెల్యేనో, ఎంపీయో, సీఎంఓ, పిఎంఓ ధనికుడు కాదు. నిజం చెప్పాలంటే మనము ఎవరికైతే అమ్మ నాన్న ఉంటారో 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా సరే, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా సరే, అమ్మ నాన్న ఉన్నవాళ్ళు మాత్రమే ధనికులు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే మనకు 50 ఏళ్ళ తర్వాత బాధ వస్తే చెప్పుకునే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు కొన్ని సందర్భాలు. ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చో లేకుంటే ఏదో సమస్య ఉంటే చెప్పుంటే అమ్మ సలహాలు సూచనలు, నాన్న సలహాలు సూచనలు ఇవ్వగలుగుతాడు. తద్వారా భారం అనేది దిగుతుంది. కానీ తల్లిదండ్రులు లేని వారికి వాడు మనసులోనే పెట్టుకుంటాడు. హార్ట్ అటాక్ రావచ్చు, బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు. కానీ తల్లిదండ్రులు లేనివాడు దరిద్రుడు అన్నది దీని కొరమే నేను చెప్పేది. తల్లిదండ్రులు లేనివాడు మా బాధను మనసులో పెట్టుకొని కుమిలిపోయి నానా రోగాల పాలవుతాడు. తల్లిదండ్రులు ఉన్నవాడు ఎవడైనా సరే అమ్మకో నాన్నకో తన సమస్య చెప్పుకుంటే భారం దిగిందిరా అని సంతోషపడతాడు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో దయచేసి కామెంట్ బాక్స్లో మీ ఊరి పేరు, మీ పేరు, మీ తండ్రి గారి పేరు కామెంట్ చేస్తున్నా కోరుచున్నాం. ఎందుకంటే మా వీడియో ఏ ఊరి వరకు పోతుందో కూడా తెలుసుకోవాలన్నది. దయచేసి ఒక్క విషయం ఇంకోసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే సమాజాన్ని మారుద్దాం, మన బ్రతుకులు మార్చుకుందాం.